హాయ్ అండి, నేను సంగీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. ఒక చిన్న వీడియో ఎందుకంటే నేను పెడుతున్నానంటే, అమ్మాయిలు చాలా వీడియోస్ చేస్తున్నారు, చాలా బ్యాడ్గా తీస్తున్నారు. అవి డ్రెస్సులు ఏంటండి అలాంటివి, మీ డ్యాన్స్లు ఏంటండి, చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది మీ మీద. అబ్బాయిలు అబ్బాయిలు చూస్తుంటే ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ చూస్తారు, మీ పిల్లలు చూస్తారు, మీ ఫ్రెండ్స్ చూస్తారు. వాళ్ళ ముందు మీరు తలెత్తుకోగలరా? అలాంటి వీడియోస్ చేస్తున్నారు ఒక్కొక్కరు. ఒక వీడియో చేసే ముందు ఆలోచించి చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు చేసిన బట్టి అందరు ఆడపిల్లలకి అలాగే అనేస్తారు. అందరు అబ్బాయి మైండ్లో ప్రతి ఒక్కరు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, అందరి మైండ్ సెట్లో ఏముంటుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే ప్రతి అమ్మాయి క్యారెక్టర్ అంతే అనుకుంటారు మీరు చేసే వీడియో వల్ల. ఓకేనా? అబ్బాయిలు వచ్చి ఏంటంటే చిన్న పిల్లలతో, ఒక 7 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ అబ్బాయిలతో, చిన్న పిల్లలతో వీడియోస్ చేయిస్తున్నారు. అవి ఎలా ఉంటున్నాయి అంటే చాలా చెత్తగా ఉంటున్నాయి. అవి ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ పిల్లలతో అలాంటి మాటలు ఆడించవచ్చా? చిన్నపిల్లలకి చదువు గురించో, సంస్కారం గురించో, లేకపోతే ప్రకృతి, ఇలా ఇలా ఇంకేం ఉన్నాయి కదా, ఒక దెయ్యం గురించో, కామెడీ గురించి చాలా ఉన్నాయి. అలా వీడియోస్ తీయించండి, కానీ చెత్త వీడియోస్ మాత్రం దయచేసి పిల్లలతో తీయించొద్దు. ఎందుకంటే ఆ పిల్లలు తీసి వాళ్ళ మైండ్ సెట్లో కూడా అలాంటివి రన్ అవుతుంటాయి. అలా అవ్వడం వల్ల ఏమవుతాయి చెప్పండి? పిల్లల ఫ్యూచర్ పోతుంది, పిల్లలు చదువు పోతుంది. వాళ్ళు జాబ్ చేయవలసిన వాళ్ళని ఎక్కడికో వాళ్ళని ఉంటే పోలీస్ స్టేషన్, జైల్లో పెట్టించే వరకు వస్తారు. మీరు చేసే వీడియోస్ జాగ్రత్తగా ఆలోచించి, 1కి 100 సార్లు ఆలోచించండి. ఒక వీడియో తీసే ముందు ఆలోచిస్తే ప్రాబ్లం ఏం లేదు కదా, చెప్పండి? అలాంటి వీడియోస్ తీయించి వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఏ అమ్మాయినో రేప్ చేశారనో, లేకపోతే ఏదో చేశారనో అవసరమా? మనం చేసే వీడియోస్ నలుగురికి నచ్చేలా ఉండాలి. ఏంట్రా వీడియోస్ అని అనకూడదు. మీ మంచికో నేను చెప్తున్నా, అలాగని మిమ్మల్ని బ్లేమ్ చేసేయాలని కాదు, నేనేదో హై అయిపోవాలని కాదు. మీరు చేసే వీడియోస్ నాకు నచ్చక నేను ఇలా పెట్టాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకొని ఇక్కడి నుంచైనా అలాంటి వీడియోస్ తీయొద్దు. అమ్మాయిలు అబ్బాయిలు దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. సెలవు. థ్యాంక్ యూ సో మచ్.